ఏపీ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలంటే జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నారని, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతకు చెప్పి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. ప్రజల భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. యాత్రలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ లో చేరారు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు. అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? పథకాలు శంకుస్థాపనలు చేసే ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా. వాస్తవం కదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించండి.